వాస్తవానికి చూసుకుంటే కనుక మీరు చూసుకుంటే మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకి ఆశాకిరణంగా వచ్చినటువంటి ఏదైతే పథకం ఉందో ఆ పథకం పేరే సూపర్ 6 లో ఇచ్చినటువంటి వాగ్దానం తల్లికి వందనం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో ఇవి కేవలం మైనార్టీ విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. మీరు చూసుకుంటే కనుక 2025-26 సంవత్సరానికి సూపర్ 6 తల్లికి వందనకి లబ్ధిదారులు వచ్చేసి 4,97,893 మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందితే ఖర్చు చేసింది అక్షరాల 647.26 లక్షల రూపాయలు. అంటే 647,26,26,00,000 దీనికి ఖర్చు చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే మొత్తం 5 సంవత్సరాల్లో కూడాను కలుపుకొని 1 సంవత్సరం ఏదో కరోనా వల్ల ఇవ్వకుండా దానికి ఎగ్గొట్టేశారు. ఈ 4 సంవత్సరాలు కేటాయించినటువంటి ఏదైతే వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అమ్మఒడి వారు కూడాను ప్రతి ఇంటికి తిరిగి ఇంట్లో ఎంతమంది అయితే ఉన్న వాళ్ళని అంతమందికి ఇస్తామని చెప్పేసి లేకపోతే ఇద్దరికి ఇస్తామని చెప్పేసి కొన్ని చోట్ల స్వయాన వైఎస్ భారతిరెడ్డి గారు కూడాను ప్రచారం చేశారు. కానీ తీరా చూస్తే సీన్ కట్ చేస్తే ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికి ఒక్కళ్ళు చొప్పునే ఇచ్చారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే ఒక తల్లి తండ్రికి పుట్టినటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడాను ఈ యొక్క తల్లికి వందనం లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇది చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. ఈ రోజున మనకి తెలిసినటువంటి ఇంకో అంశం ఏంటంటే ఎందుకు ఈ ఫిగర్ ఇంత ఎక్కువగా పెరిగిందంటే కనుక మనకి అందరికి కూడాను తెలిసిందే. సహజంగా ఏంటంటే మైనారిటీల్లో ముస్లిమ్స్లో వారి యొక్క సంతానం ఎక్కువగా ఉంటుంది. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ చూసుకుంటే కనుక 6 పిల్లలు ఉన్న వారికి సైతం కూడాను తల్లికి వందనం 6కి 6 వచ్చినటువంటి దాఖలాలు కూడాను ఉన్నాయి. కాబట్టి ఇటువంటి బహుత్తరమైనటువంటి ఈ పథకాన్ని అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఎవరు మాట్లాడరు. ఈ రోజు మీరు ఇంకోసారి నేను రిపీట్ చేస్తున్నాను, 4,97,893 మంది అంటే దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు గాను 647,26,26 లక్షల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక అదే సూపర్ 6 లో కాకుండా మనకి ఇచ్చినటువంటి ఇంకో హామీ ఏంటంటే మన ఏదైతే ఇమాం మరియు మౌజన్ల యొక్క గౌరవ వేతనాలు దాదాపు సంవత్సరానికి వచ్చేసి 90 కోట్ల రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతుంది. 5,000 మసీదులు ఇమాములు మరియు ఇమాం గారికి వచ్చేసి 10,000 రూపాయలు, మౌజన్ గారికి వచ్చేసి 5,000 రూపాయలు, 15,000 రూపాయలు చొప్పున ఇది అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక సిఈడిఎం మైనార్టీలకు చేసినటువంటి సిఈడిఎం సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ద్వారా టెట్కి తొలిసారిగా 1,500 మంది ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఎంపికైతే నూతనంగా రూపొందిన సిడిఎం యాప్ ద్వారా డిజిటల్ లెర్నింగ్ సదుపాయం కూడాను దీంట్లో కల్పించడం జరిగింది. అదేవిధంగా విద్యలో సాంకేతిక విప్లవం శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి కూడాను మనం ఈ సందర్భంగా మర్చిపోకూడదు. అదేవిధంగా ఇంకోటి చూసుకుంటే కనుక రీసెంట్ గా వచ్చిన స్పెషల్ డిఎస్సి కేటాయించినటువంటి ఘనత కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఇందులో మీరు చూసుకుంటే కనుక ఇటీవల తీసుకొచ్చినటువంటి ఏదైతే డిఎస్సి ఫలితాలు ఉన్నాయో మొత్తం రాష్ట్రంలో దాదాపు 16,700 మంది ఎంపికైతే కనుక దాంట్లోంచి 1,650 మంది ముస్లింలు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. అంటే రాష్ట్రంలో జనాభా చూసుకుంటే కనుక 9% ఉంది. కానీ ఇక్కడ మీరు ఉపాధ్యాయులుగా ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఉందో ఆ జాబ్ తీసుకున్నటువంటి వాళ్ళు పర్సంటేజ్ చూస్తుంది కనుక 11% ఉంది. అంటే ఇంతమంది 1,650 మంది ముస్లిం కుటుంబాలు ఈ రోజున స్థిరపడటానికి అవకాశం దొరికింది. కనీసం ఏ ఒక్కరికైనా కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాఖలాలు డిఎస్సి ద్వారా మీరు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. ఇందులో ఇంకో అంశం వాటిలో పాటు 500 మంది సిడిఎం ద్వారా కోచింగ్ తీసుకొని వాళ్ళందరూ కూడాను విజయం సాధించారన్న సంగతి కూడా ఇంకా చాలా స్పష్టంగా తెలియజేయవచ్చు. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా నేనే వెళ్ళి అందరికి కూడా పెన్షన్లు ఇచ్చొస్తే ఒక 10 మందికి ఇస్తే కనుక దాంట్లోంచి 2-3 ముస్లిం మహిళలు ముస్లిం ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి కూడాను పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు చూసుకునే ఎన్టీఆర్ భరోసా ద్వారా 3,31,944 మంది ముస్లిం లబ్ధిదారులు ఉంటే కనుక వారికి అయినటువంటి ఖర్చు 2,861.27 లక్షల కోట్ల రూపాయలు ఇది మొత్తం కూడాను ఖర్చు అయిందన్న సంగతి కూడాను మనం ఒకసారి గమనించాలి. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ముస్లిం కుటుంబానికి కూడాను ఆర్థిక భరోసా అనేది దొరికింది. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక మైనార్టీల సంక్షేమానికి 203.69 కోట్ల రూపాయలు విడుదలైంది. ఏమండి ఏమైంది ఇది అంటే కనుక మీరు గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారంటే పిఎంజేవీకేవై మరియు పిఎం వికాస్ కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి 500 కోట్ల రూపాయలు మీరు మొత్తం కూడాను డైవర్ట్ చేసేసి ముస్లిం మైనార్టీల నోళ్లలో మీరు మట్టి కొట్టారు, వాళ్ళ కడుపు మీద కొట్టారు. కాబట్టి ఆ 500 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఏదైతే యూసీ అంటారు, యూసీ అంటే యూటిలిటీ సర్టిఫికెట్, ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్ మీరు ఇవ్వకపోవటం వల్ల
స్పష్టంగా కేంద్రం నుంచి మనకి రావాల్సినటువంటి నిధులు రాలేదు. ఈ డబ్బులు మొత్తం కూడాను వాటికి రిటర్న్ చేసి ఇప్పుడు కొత్త పథకం మన న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ఆయన స్పష్టంగా మళ్ళా 997 కోట్ల రూపాయలకి నూతనంగా ఒక బడ్జెట్ అనేది తయారు చేసి కేంద్రానికి ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం అమౌంట్ కూడా రిటర్న్ చేశారు. ఇవన్నీ కూడాను దేనికోసం ఇవి ఉన్నటువంటి ప్రాంతాలు మైనార్టీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఐఐటి, పాలిటెక్నిక్, అదేవిధంగా హాస్టల్ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, అదేవిధంగా హెల్త్ సెంటర్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం. కమ్యూనిటీ హాల్స్ అంటే మీకు దుల్హన్ మన షాదీఖానాల కోసం అని చెప్పేసి వీటన్నిటిని కూడాను కేటాయించడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక సూపర్ 6లో ఇంకొక పథకం పేరే దీపం పథకం. ఆ దీపం పథకం ద్వారా సిలిండర్స్ దాదాపు 199.5 కోట్లు అంటే 199.5 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఎంతమంది లబ్ధిదారులు అంటే దాదాపు 6,08,318 మందికి గాను 2025-26 సంవత్సరానికి గాను ఇంతమంది ముస్లిం, నేను ఇది మాట్లాడుతుంది కేవలం ముస్లింల గురించి.